ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం భాగస్వామి వల్ల మీరు మోసపోతారు, తస్మాత్ జాగ్రత్త. అయితే ఏ భాగస్వామి వల్ల మీరు ఎటువంటి మోసాలను చూసే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో ఉన్నాయి, మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ కుంభరాశికి అధిపతి శని. వీరి యొక్క స్వభావాన్ని చూస్తే కొత్త ఆలోచనలు ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు. అలాగే సృజనాత్మకత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. నమ్మకంతో ముందుకు సాగే స్వభావం వీరికి ఉంటుంది. కానీ అంతర్గతంగా చూస్తే కొద్దిగా అమాయకులనే చెప్పుకోవాలి. ఈ అమాయకత్వం వల్లే తరచుగా మోసపోయే పరిస్థితులు కూడా ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే బంధాలకి అనుబంధాలకి కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. తిరిగి వారికి సహాయం చేసే ఒక మంచి సందర్భం కోసం ఈ కుంభరాశి వ్యక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీ దినఫలాలు కుంభరాశి వారికి చూస్తే కనుక మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి వల్ల మోసపోతారు. అయితే ఏ అంశాలు ఏ విధంగా ఉంటాయి అనే వివరాలు తెలుసుకునే ముందు ఈరోజు గ్రహస్థితి ప్రభావం అనేది ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈరోజు బుధవారం కావటంతో బుధగ్రహ ప్రభావం అనేది కుంభరాశి వారికి అధికంగా ఉంటుంది. బుధుడు సంబంధాలు, సంభాషణలు, వ్యాపార ఒప్పందాలు క్రమపరుస్తాడు. ఈరోజు కుంభరాశిపై రాహు, కేతు దృష్టి కూడా ఉంటుంది. ఇది మోసం, ద్రోహం, వంచనలకు కారణమవుతుంది. భాగస్వామి సంబంధిత 7వ ఇల్లులో ప్రతికూల ఫలితాలు చూపే మంగళ దృష్టి కూడా ఉంది. అయితే ఈరోజు సాధారణ ఫలితాలు చూస్తే ఉదయం సానుకూలమైనటువంటి ఫలితాలను మీరు చూస్తారు. పనులు వేగంగా సాగుతాయి. చాలా కాలం నుండి ఆపేసినటువంటి కొన్ని పనులను ఈరోజు పూర్తి చేయగలుగుతారు. అలాగే కొంతమంది కొత్త పనులు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. చాలా రోజులుగా పనులు వాయిదా వేస్తున్న వ్యక్తులు ఈరోజు ఆ పనులు మొదలు పెడతారు. మధ్యాహ్నం నుండి కొంత ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తుంది. అనుకోని సమస్యలు మీకు వస్తాయి. అలాగే సాయంత్రం సమయానికి భాగస్వామి వల్ల ఒక నిరాశ మీకు ఎదురవుతుంది. నమ్మకం ఉంచిన వ్యక్తి మాట తప్పటం కానీ లేదా రహస్యాన్ని బయటపెట్టడం కానీ, అంటే మీరు వారిపై నమ్మకం ఉంచి మీ యొక్క పర్సనల్ విషయాలు వారికి చెప్పారు లేదా ఎవరికీ చెప్పకూడదని వారి దగ్గర మాట తీసుకున్నారు. ఏదో ఒక అంశంలో వారి దగ్గర మాట తీసుకున్నారు. వారు మాట తప్పటం కానీ లేదా మీ యొక్క రహస్యాలను బయట పెట్టడం కానీ, ఇలా నమ్మకం ఉంచిన వ్యక్తి వల్ల మాత్రం మీకొక బాధ అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార ఫలితాలు కనుక ఈరోజు దినఫలాల్లో చూస్తే వ్యాపారంలో భాగస్వామి ఒప్పందాన్ని ఉల్లంఘించడం జరగవచ్చు. ఉద్యోగంలో సహోద్యోగి మీకు వెన్నుపోటు పొడవవచ్చు. డబ్బు పెట్టుబడుల్లో మీకు నష్టం రావచ్చు. అలాగే కుటుంబ సంబంధాలు, బంధుత్వం, ప్రేమ సంబంధాల వివరాలు కనుక చూస్తే భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధంలో నిజాయితీ లేకపోవటం, అంటే మీ యొక్క ప్రేమ భాగస్వామి మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక విషయం మీకు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ మీ దగ్గర డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోవటం, ఈ విధంగా మీరు నమ్మిన వ్యక్తుల వల్ల ఒక మోసం కానీ లేదా వారు మాట తప్పటం కానీ, మీ యొక్క రహస్యాలని బయట పెట్టడం కానీ, ఇలా ఏదో ఒక రకంగా మీరు మోసపోయే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వామి అయితే కనుక మీ యొక్క లాభాలను దాచిపెట్టడం, మీ యొక్క ప్రేమికుడు ప్రేమికురాలైతే కనుక ఏదైనా పర్సనల్ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టడం, అలాగే జీవిత భాగస్వామి అయితే కనుక మీ దగ్గర ఒక పెద్ద విషయాన్ని దాచి ఉంచటం, మీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోలేకపోవటం, స్నేహ భాగస్వామి అయితే మీ యొక్క రహస్యాన్ని ఇతరులతో పంచుకోవటం, ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార భాగస్వామి వల్ల ఒక రకంగా మోసం జరిగితే మీ యొక్క ప్రేమికుడు ప్రేమికురాలి వల్ల మరొక రకంగా, అలాగే జీవిత భాగస్వామి వల్ల మరొక రకంగా, స్నేహ భాగస్వామి వల్ల మరో రకంగా మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే దీనికి కారణాలు కూడా ఉన్నాయి. బుధుడు ప్రతికూలంగా ఉండటం వల్ల మాటల వల్ల మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి. శని ప్రభావం కారణంగా ఆలస్యంగా సత్యం బయటపడుతుంది.
రాహు ప్రభావం వల్ల అబద్ధాలు, ద్రోహాన్ని మీరు చూస్తారు. అయితే ఈ మోసం 4 రూపాల్లో ఉండవచ్చు. ఆర్థిక మోసం కావచ్చు, మానసిక మోసం కావచ్చు, శారీరక మోసం కావచ్చు, సామాజిక మోసం కావచ్చు. అయితే భాగస్వామి ఎందుకు మోసం చేస్తారు అని చూస్తే కనుక అది అసూయ కావచ్చు, స్వార్థం కావచ్చు, ప్రేమలో అసంతృప్తి కావచ్చు, ఆర్థిక లోభం కావచ్చు, అహంకారం కావచ్చు. ఈ విధంగా కొన్ని కారణాల వల్ల వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు, లేదా మాట తప్పటం, మీ యొక్క రహస్యాలని బయటపెట్టడం, ఈ విధంగా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇది ఒక కర్మ పరిహారం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గత జన్మలో మీరు ఇతరులను మోసం చేసిన అనుభవాన్ని ఇప్పుడు మీరు కూడా అనుభవిస్తున్నారు అనే విషయాన్ని గమనించాలి. దేవీ నవరాత్రుల ముందు ఈ సంఘటన జరగటం అనేది ఒక హెచ్చరిక. అయితే బుధవారం విష్ణు ఆలయానికి వెళ్లి పూజ చేయటం ద్వారా మీరు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అలాగే పచ్చరత్నం ధరించడం మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. భాగస్వామితో స్పష్టంగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోండి. ఆ భాగస్వామి ఎవరైనా సరే, ప్రేమ భాగస్వామి కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, స్నేహ భాగస్వామి కావచ్చు, ఇలా ఎవరైనా సరే వారితో స్పష్టంగా మాట్లాడండి. అంటే వారి గురించి మీరు వెనకాల వేరే వ్యక్తులతో మాట్లాడటం కాదండి. వారిలో ఏదైనా తప్పనిపిస్తే కనుక వారితోనే డైరెక్ట్ గా మాట్లాడండి. వెనకాల మాట్లాడితే సమస్య తీవ్రత పెరుగుతుంది తప్ప తరగదు అనే విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. అలాగే ఈ రోజు కలిగే మోసం వల్ల మీరు చాలా జాగ్రత్తగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇదొక మీకు గుణపాఠం లాంటిదనే చెప్పుకోవాలి. భవిష్యత్తులో మీరు నిర్ణయాలు తీసుకునే ముందు కూడా 1కి 2 సార్లు దీని కారణంగా ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఒక గుణపాఠం నేర్చుకున్నప్పుడు తిరిగి అదే తప్పు చేయకుండా వారు జాగ్రత్త పడుతూ ఉంటారు. అలాగే ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క అనుభవం, ఈ యొక్క సంఘటన అనేది మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ఏ పొరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఇక ముందైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే మిమ్మల్ని వంచించే వ్యక్తుల నుండి దూరంగా వెళ్లే అవకాశాలు కూడా మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. ఈ విధంగా మీరు ఒక చక్కటి గుణపాఠాన్ని ఈరోజు దినఫలాల కారణంగా నేర్చుకోబోతున్నారు. అది ఏ రూపంగానైనా జరగొచ్చు. తను వ్యాపార భాగస్వామి, జీవిత భాగస్వామి, ప్రేమ భాగస్వామి, స్నేహ భాగస్వామి, ఇలా ఎవరైనా కావచ్చు. తన కారణంగా మాత్రం ఒక మోసమైతే జరగబోతుంది. ఈరోజు మీరు ఒక చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్చుకోబోతున్నారు. అయితే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు నిత్యం శని భగవాను ఆరాధించాలి. ఎందుకంటే శని ఆరాధన మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను చూపిస్తుంది. నిత్యం శని భగవాను ఆరాధించడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు. అలాగే శని ఆరాధన కారణంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారు. నిత్యం శివారాధన చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకుంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పనిని మొదలు పెట్టండి. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కుంభరాశి వారికి ఇదొక హెచ్చరిక దినమనే చెప్పుకోవాలి. భాగస్వామి వల్ల ఒక వంచన, మోసం, నిరాశ ఎదురవుతుంది. అది మీ యొక్క జీవితానికి ఒక గుణపాఠం లాంటిది. ఈ సంఘటన మిమ్మల్ని బలవంతులను చేస్తుందని చెప్పుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సంఘటన లేదా ఈ యొక్క మోసం అనేది భవిష్యత్తులో మిమ్మల్ని విజయానికి సిద్ధం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ విధంగా కుంభరాశి వారికి సెప్టెంబర్ 24వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.